హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో, ఈ 2 శుభవార్తలకు సంబంధించి వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి. ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేనటువంటి వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో, వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మ్యాటర్ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మీరు ఈ యొక్క 2 బెనిఫిట్స్‌ని కూడా పొందొచ్చు. సో, ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు గవర్నమెంట్ నుంచి రేషన్‌కి సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఊహించని శుభవార్త అయితే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిపైన చెప్పడం జరిగిందండి. సో, వాటిలో మనకు ముఖ్యంగా చూసుకుంటే, సో, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే ఇచ్చారో, సో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులను తీసుకోలేదో, సో, చాలామందికి తెలీదు. తెలియని వారి గురించి చెప్తున్నాను వినండి. మనకు కొత్త రేషన్ కార్డులు వచ్చేసి రేషన్ షాప్‌లో ఉన్నటువంటి డీలర్ల దగ్గర కొంతమంది దగ్గర ఉన్నాయి. కొన్ని కార్డులు వచ్చేసి సచివాలయంలో అయితే ఉన్నాయన్నమాట. సో, మీ ఏరియాలో ఎవరి దగ్గర ఉన్నాయో మీరు డీలర్‌ని అడిగితే డీలర్ అయితే చెప్తారు మీకు. సో, రేషన్ కార్డ్ దగ్గరికెళ్ళేసి మీరు రేషన్ కార్డ్ తీసుకోండి. కొత్త రేషన్ కార్డ్ తీసుకున్నప్పుడు మీరు ఓటీపీ ద్వారా గానీ, ఈకేవైసీ ద్వారా గానీ మీరు కొత్త రేషన్ కార్డ్‌నైతే తీసుకోవాలి. ఈ కొత్త రేషన్ కార్డ్ తీసుకున్న తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొనుండాలి. అంటే ఆధార్ కార్డ్‌కి, రేషన్ కార్డ్‌కి, ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి మెంబర్ ఉంటారు కదా! సో, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్‌తో రేషన్ కార్డ్‌కి లింక్ అయితే కలిగి ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ మీకు లింక్ గనక లేకపోతే మీకు ఖచ్చితంగా మీకు ఏ పథకం కూడా ఇక నుంచి వర్తించదు. అండ్ ఏ పథకంతో పాటు కూడా మీకు ఈ రేషన్ కార్డ్‌లో నుంచి పేరును కూడా అయితే తొలగిస్తారనమాట. సో, కాబట్టి రేషన్ కార్డ్‌లో ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ రిలీజ్ చేసినటువంటి తల్లికి వందనం కావచ్చు, రాబోయేటువంటి స్కీమ్ మనకు మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా రూ. 1,500 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కావచ్చు, లేదా మీకు ఈ చేయూత లాంటి పథకాలు గానీ, ఏవైనా సరే మీకు గవర్నమెంట్ నుంచి ఎనీథింగ్ ఏ బెనిఫిట్ అయినా సరే మీరు ఒక పథకాన్ని మీరు అర్హులుగా అవ్వాలి అంటే, అంటే మనకు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తారు కదా! అవి కావచ్చు. ఇప్పుడు కొత్తగా మనకు పాస్టర్లు, మౌజంలు ఎవరైతే ఉన్నారో, సో, పాస్టర్లు కాదండి. సో, మౌజంలు ఎవరైతే ఉన్నారో మసీదులో ఉంటారు కదా! సో, వాళ్ళకి సంబంధించి రూ. 5,000 చొప్పున నిరుద్యోగ భృతి అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో, అట్లాంటి స్కీమ్స్ కావచ్చు. చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నేతన్నలు గనుక ఉంటే వాళ్ళకి కూడా అయితే పెన్షన్లు అయితే ఇస్తున్నారు. ఎనీథింగ్ మీకు ఏ పెన్షన్ కావచ్చు, 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఇచ్చే కొత్త పెన్షన్ల మంజూరు కూడా కావచ్చు. రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి అయితే చేశారనమాట. సో, రేషన్ కార్డ్ ఉంటేనే మీకు పథకం అయితే వస్తుంది. ఇన్ కేస్ రేషన్ కార్డ్ లేకపోతే మీకు పథకంకి సంబంధించిన మీకు ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు. కాబట్టి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఇప్పుడు మనకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి ఖచ్చితంగా రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే మేమైతే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తామని ఖరాఖండిగా చెప్పారు. అందులో భాగంగానే కొత్త రేషన్ కార్డులు ఇప్పటివరకు మీరు తీసుకోకుండా ఉంటే మీకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనగా మనకిప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం చెప్పారంటే, ఈ నెల 30వ తారీఖు లోపు ఎవరైతే రేషన్ కార్డులు తీసుకోకుండా ఉంటారో ఆ రేషన్ కార్డులన్నీ కూడా తిరిగి మండల ఆఫీస్‌లో సరెండర్ చేయాలి. సో, మీ రేషన్ కార్డ్ అనేది సరెండర్ చేసిన తర్వాత మీకు రేషన్ కార్డ్ అనేది తిరిగి రావాలంటే చాలా కష్టం అవుతుంది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. రేషన్ కార్డ్ అనేది మీకు ఎక్కడుంది, ఏంది విషయం అనే దానికి సంబంధించి ప్రీవియస్‌గా నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. మీ రేషన్ కార్డ్ ఎక్కడుందో లేదో ఎలా తెలుసుకోవాలి, ఈకేవైసీ స్టేటస్ అనేది మీకు కంప్లీట్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలనే దానికి సంబంధించి ప్రీవియస్‌గా నేను వీడియోస్ చేశాను. అవి గనక మీరు చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. దాన్ని మీరు చూసుకొని మీ రేషన్ కార్డ్‌ని అయితే వెళ్లి తెచ్చుకోండి. రేషన్ కార్డ్ గనక మీరు తీసుకొని ఈకేవైసీ గనక చేసుకోకపోతే మీ పేరు రద్దు చేస్తారు. ఈ నెలాఖరు వరకు అయితే టైం ఇచ్చారు ఈకేవైసీకి. ఇప్పటికే పలుమార్లు అయితే వాయిదా వేస్తూ వచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిటీగా స్పష్టమైనటువంటి
ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆదేశాలను తీసుకొని ఖచ్చితంగా మనకు నవంబర్ 30వ తారీఖు అంతా కూడా ఎవరి పేరైతే ఈకేవైసీ మీద లేకుండా ఉంటుందో రేషన్ కార్డులో వారి పేరును నిర్దాక్షిణ్యంగా అయితే తీసివేయబోతున్నారు. ఇన్ కేసు మీ రేషన్ కార్డులో మీ పేర్లో కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది పేర్లైనా సరే వాళ్ళలో ఎవరికి కూడా ఈకేవైసీ కాకపోతే మీ రేషన్ కార్డు అయితే రద్దు అయిపోతుంది. సో కాబట్టి ఈ యొక్క విధానానికి నెలాఖరు వరకు టైం అయితే ఇచ్చారనమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం కనుక మీరు 3 నెలల పాటు కనుక తీసుకోకుండా కంటిన్యూస్గా తీసుకోకుండా కనుక మీరు కనుక తీసుకోకుండా వదిలేస్తే కనుక అప్పుడు మీ కార్డు కూడా క్లోజ్ అయితే చేస్తారు. మీ కార్డు అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి రేషన్ కార్డులో ఉన్నటువంటి రేషన్ని ప్రతి నెలలో కూడా మీరు ఇమ్మీడియట్లీ తీసుకోండి. ప్రతి నెలలో తీసుకోండి. రేషన్ కార్డు అనేది 3 నెలల పాటు మీరు తీసుకోకపోతే మీ కార్డు ఎందుకు ఇన్యాక్టివ్కి వెళ్ళిపోతుందంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఎవరికైతే రేషన్ బియ్యం అవసరం లేదో వాళ్ళు రేషన్ బియ్యం అనేది తీసుకోవట్లేదు. సో రేషన్ సరుకులు తీసుకోకపోతే వాళ్ళకి రేషన్ బియ్యం తినాల్సినటువంటి పని లేదు. సో వాళ్ళకు హైయర్ కేటగిరీ కిందే ఉంటారు కాబట్టి అట్లాగా వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళని అయితే తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రేషన్ బియ్యం కూడా అయితే మీరు టెన్షన్గా అయితే తీసుకోండి. ఇక మనకు శుభార్తలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు లేనటువంటి 2 ఆప్షన్స్ అయితే మనకి ఎనేబుల్ చేశారండి. రేషన్ కార్డులో కరెక్షన్స్ కోసం మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. సో మీరు ఎవరైనా సరే రేషన్ కార్డు ఉన్నటువంటి పర్సన్ని తొలగించవచ్చు, మరి తిరిగి యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు కొత్తగా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులో ఉన్నటువంటి మనుషుల్ని మనం స్ప్లిట్ అండ్ యాడ్ కూడా చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునే దానికి ఇప్పుడు ఆన్లైన్లో సైట్ అయితే మనకు ఓపెన్లో ఉందండి. సో సైట్ ఓపెన్లో ఉంది కాబట్టి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా రేషన్ కార్డు కోసం కొత్తగా మ్యారేజ్ అయ్యి ఎదురు చూస్తున్న వారు ఉంటే మీరు డైరెక్ట్గా సచివాలయంకి ఆధార్ కార్డులు మీరు ఏ ఏరియాలో అయితే రేషన్ కార్డు కావాలనుకున్నారో ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అడ్రస్తో మీరు సచివాలయంకి అయితే వెళ్ళండి. సచివాలయంకి వెళ్ళిపోయి అక్కడ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవి కనుక మీరు ఇచ్చి మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని కూడా తీసుకుని వెళ్తే వాళ్ళు మీకు ఓటీపీస్ అడుగుతారు. ఓటీపీస్ మీరు చెప్పి మీ కొత్త రేషన్ కార్డు అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇక మనకు మరొక గుడ్ న్యూస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ప్రతి నెలలో కూడా సబ్సిడీతో కొంత అమౌంట్తో మనకు రేషన్ సరుకులను అయితే ఇస్తారు. కందిపప్పు కావచ్చు, పంచదార కావచ్చు, ఇక మనకు నూనె ఇట్లాంటివి కొన్ని ఏరియాస్ ఇస్తున్నారన్నమాట. సో బియ్యం అయితే ఫ్రీగా ఇస్తున్నారు కదా. సో ఈ సరుకులన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అసలైనటువంటి అర్హుల్ని గుర్తించేందుకు ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. ఇప్పటి వరకు చూస్తే మనకు ఈకేవైసీ విధానాన్ని కూడా తీసుకొచ్చారు, అన్ని విషయాలు కూడా చేశారు. అయినా అక్రమ రేషన్ బియ్యాన్ని అయితే మనకు తరలింపులు అయితే మాత్రం ఆగలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్పష్టం చేశాయి. సో అక్రమంగా ఎవరైతే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారో అటువంటి వారి మీద నిఘా పెట్టినా సరే ఖచ్చితంగా మనకు ఎక్కువగానే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయానికి అయితే వచ్చిందండి. సో రేషన్ బియ్యాన్ని ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని అంటే రేషన్ బియ్యాన్ని చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తినడం లేదు. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ బియ్యాన్ని తీసుకెళ్ళేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేసినటువంటి వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు సన్న రకం బియ్యాన్ని మంచి వాళ్ళు తినగలిగేటువంటి బియ్యాన్ని అయితే తీసుకుంటున్నారన్నమాట. సో ఈ విధానానికి ఇక నుంచి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ఏం చెప్పిందంటే ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నారో మనుషులందరూ కూడా సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే రేషన్ బియ్యం మీరు తినలేకపోతున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క భారత్ బ్రాండ్ రైస్ని అయితే మనకు రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ భారత్ బ్రాండ్ రైస్ని అయితే మనకు ఇస్తున్నారు కదా. ఈ భారత్ బ్రాండ్ రైస్ అనేది మీరు తీసుకోకపోతే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ భారత్ బ్రాండ్ రైస్ అనేది మనకు మార్కెట్లోకి రిలీజ్ చేసినా చాలామంది తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు రేషన్ బియ్యానికి బదులుగా మనం కనుక డబ్బులు కనుక ఇస్తే సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకు ఒక 10 కిలోల బియ్యం ఇస్తున్నారు కదా. సో కిలో బియ్యం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి సబ్సిడీ కనుక మనం లెక్కేసుకుంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కిలో బియ్యానికి కేంద్ర ప్రభుత్వం 45 నుంచి 50 రూపాయల వరకు ఇస్తుంది. సో 1 కేజీ బియ్యానికి అయితే ఇస్తుంది అనమాట. సో అందులో మనకు సబ్సిడీలన్నీ పోను. కేంద్ర ప్రభుత్వం మనకు లాస్ట్ కరోనా టైం నుంచి ఫ్రీ రేషన్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫ్రీ రేషన్ కంటిన్యూగా ఉంది కాబట్టి ఫ్రీ రేషన్ వల్ల అందరూ కూడా తీసుకుంటున్నారు. మనకు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా బియ్యం ఫ్రీగానే ఇస్తున్నారు. అయితే ఈ యొక్క బియ్యం వెనక మనకు ఫ్రీగా అయితే రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి 40 రూపాయలు 45 రూపాయల సబ్సిడీలో మనకైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఉంటుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా కొంచెం కలిపి ఈసారి ఒక్కొక్క కేజీకి 60 రూపాయల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ముఖ్యంగా ఒక్కొక్క మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు కదా. ఈ 5 కిలోలకు కలిపి మనకు
రూ. 300 చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా గరిష్టంగా ఒక్కొక్క కార్డుకి రూ. 2,000 నుంచి రూ. 2,500 వరకైతే డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్‌తో కలిపితే గరిష్టంగా కొంతమంది కార్డులో ఒక 6 మంది, 7 మంది అట్లా కనుక్కుంటే మీకు గరిష్టంగా ఒక్కొక్క కార్డుకి రూ. 3,000 కూడా వస్తాయండి. సో, మీ యొక్క కుటుంబంలో ఎంతమంది రేషన్ కార్డులో ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఈకేవైసీ అయితే ఉన్నారు, సో దాన్ని బేస్ చేసుకొని అయితే డబ్బులైతే వస్తుంది. సో ఈ యొక్క డబ్బులు ఇచ్చే ఆప్షన్‌ని రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మన యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే దీనికి సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టి అందరి ఆమోదం తీసుకొని మన యొక్క రాష్ట్రంలో కూడా దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో ఎవరెవరు ఈ యొక్క డబ్బులకు సంబంధించి అంటే రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తే మాకు మేలని దాని మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే తెలిపింది. అయితే ఇందులో 2 ఆప్షన్స్ అయితే రాబోతున్నాయండి. మీకు బియ్యం కావాలంటే బియ్యం తీసుకోవచ్చు, లేదా డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు. సో ఏదైనా సరే మీరు వేలు ముద్రేసి కన్ఫర్మ్ చేస్తే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌కి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదనుకుంటే మీకు బియ్యం కావాలనుకుంటే సో మీరు బియ్యం తీసుకోవచ్చు. సో బియ్యము అలాగే మీకు డబ్బులు 2 సగం సగం తీసుకోవాలనుకుంటే మాత్రం వీలుండదు. కానీ మీరు ఏ నెలకి ఆ నెల బియ్యం కావాలంటే బియ్యం సెలెక్ట్ చేసుకోవచ్చు, డబ్బులు కావాలంటే డబ్బులు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి వెసులుబాటుతో అయితే మనకు ఈ ఆప్షన్‌ని త్వరలో అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇదండి మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఫైనల్‌గా వచ్చినటువంటి గుడ్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకండి నెలాఖరు లోపల మీరు ఖచ్చితంగా ఈకేవైసీ కూడా చేయించుకోండి. మీకు ఇంతకీ ఈ వీడియో చూసారు కదా! ఇందులో మీకు రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇస్తే బాగుంటుందంటున్నారా? లేకపోతే మాకు బియ్యమే మంచిదని అంటున్నారా? ఏది ఏమైనా సరే మీ యొక్క ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రేషన్ కార్డుల కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.